హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ విత్ రాజు. ఈరోజు మనం వీటైమ్ ఎక్స్ఆర్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ముందు మనం వీటైమ్ ఎక్స్ఆర్ని టైప్ చేయాలి. దీన్ని ఇన్స్టాల్ చేయాలి. మనకు ఇన్స్టాల్ అయింది. దీన్ని ఓపెన్ చేయాలి. ప్లే వెల్కమ్ను క్లిక్ చేయండి. ఓకే, స్కిప్, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అన్నీ అలో చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయండి. మెయిల్ని ఎంటర్ చేసి ఓకే చేయండి. నేను మెయిల్ ఇచ్చేసినాను. ఎస్ క్లిక్ చేయండి. మనం మెయిల్ చెక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేయాలి. డిస్ప్లే నేమ్, యూజర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఏదో ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేసి నెక్స్ట్ అని వస్తుంది. అప్పుడు ఫినిష్ అవుతుంది. దీంట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోకపోయినా ఏం అవసరం లేదు. అంతా సెలెక్ట్ చేసిన తర్వాత మనం బయటకు రావాలి. మనం మళ్ళీ యాప్లోకి రావాలి. మ్యాజిక్ విండోని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ స్కిప్ చేయాలి. ముందు మనం అవతార్ని సెట్ చేసుకోవాలి. ఓకే ప్రెస్ చేయాలి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పోజ్ ఓకే అవుతుంది. థంబ్ సింబల్ అవుతుంది. ఓకే, ఓకే, మనకి ఇప్పుడు సెటప్ అయిపోయింది. ఓకే క్లిక్ చేయండి. అయ్యా ఓకే వద్దండి. బబుల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనమంతా సెట్టింగ్స్ అంతా తెలుసుకుందాం. ఇది ఆఫ్లైన్ ఆన్లైన్ చూసుకోవడానికి. ఇది ఓకే చేయండి. ఇది బిజీ స్టేటస్ ఎనేబుల్, అది మైక్, ఆ తర్వాత ర్యాండమ్ మ్యాచెస్ డిసేబుల్స్ ఎనేబుల్ అన్నీ ఎనేబుల్ చేసేసుకోండి. ఆన్లో పెట్టేసుకోండి. పర్సనల్ షీల్డ్ ఆఫ్, తర్వాత తర్వాత ఎడిట్ అవతారాన్ని క్లిక్ చేయండి. అవతార్ గురించి తెలుసుకుందాం. న్యూ కాకుండా పాతదే క్లిక్ చేయండి. ఫేస్ క్లిక్ చేసుకోండి. ఇది బాడీ టైపు, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. స్కిన్ టోను, ఇది ఏజ్, హెయిర్, ఐబ్రోస్, ఐస్, నోస్, లిప్స్, ఇయర్స్, చీక్స్, జో, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే
ఫేస్ లెంత్, ఫేషియల్ హెయిర్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి తమ్మ సింబల్ క్లిక్ చేయండి. మనం ఒకవేళ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే డ్రెస్ దీని కొత్తాలి. డ్రెస్ మీద క్లిక్ చేయండి. హెడ్ వేర్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. గ్లాసెస్, జాకెట్, టాప్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే బాటమ్, అలాగే ఫుట్ వేర్, స్లిప్పర్స్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ర్యాండమ్గా సెర్చ్ చేసుకోవాలి. ఫేసెస్ ఉంటే దాన్ని క్లిక్ చేయండి. అస్సలు నొక్కండి. అక్కడ చేంజ్ అవుతుంది చూడండి. మళ్ళీ ర్యాండమ్ క్లిక్ చేస్తే అట్లా చేంజ్ అవుతా వస్తుంది. అలా మనం ఏ ఫేస్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ ర్యాండమ్గా సెలెక్ట్ అవుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి. సెల్ఫీ తీసుకొని థంబ్ సింబల్ క్లిక్ చేయండి. ఓకే. ఒకవేళ మనం డెస్టినేషన్ చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా డెస్టినేషన్ చేంజ్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే క్లిక్ చేయండి. ఇలా ఉంటుందంట. డెస్టినేషన్ మనం చేంజ్ చేసుకునేది. ఇక్కడ మన ఫ్రెండ్స్ కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు. అలాగే థియేటర్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ నొక్కండి. తర్వాత వీడియోలో ఇది కొంచెం టైం పడుతుంది, డౌన్లోడ్ అవుతుంది. ఓకే క్లిక్ చేయండి. మనం ఏదైనా అక్కడ డిస్ప్లే కావాలనుకుంటే వీడియోనే క్లిక్ చేసుకోవచ్చు. నేను ఒకటి సెలెక్ట్ చేశాను. ఇది లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయ్యి మనం థియేటర్లో కూర్చొని ఎలా చూస్తామో అలా ఉంటుంది. ఇది విజువల్స్ చుట్టూ ఎంత బాగుందో చూడండి. ఏదైనా వీడియోని పెట్టేసుకొని చూస్తూ ఉండొచ్చు మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఇక్కడ కూర్చొని. ఆ తర్వాత ఆప్షన్స్లోకి చూద్దాం. ఆప్షన్స్లో ఇవి ఆడియో, అకౌంట్, చేంజ్ సీట్, తర్వాత అబౌట్, టిల్ట్ టు లుక్. ఇది ఇలా ఉంటుంది లుక్ అనమాట. మనం కళ్ళతో ఎలా చూస్తామో అట్లా ఉంటుంది. మళ్ళీ మనం దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ టు లుక్. రీసెంట్ వ్యూ, ఇది స్విచ్ రియాలిటీ, ఎగ్జిట్, ఓకే, లైబ్రరీస్, నెక్స్ట్ ఓకే లైబ్రరీ. మనం వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలంటే కనెక్షన్స్ అనేది క్లిక్ చేయాలి. నేను
లాస్ట్ టైం మాట్లాడినాను, అది ఒకసారి చూడండి. ఇలా కనెక్షన్ సెట్ చేసి అక్కడ అలా వస్తారు, మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరు. మనం దాంట్లో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అని చేసుకోవచ్చు. లేదంటే మనం హోస్ట్గా ఉండాలనుకుంటే ఇన్వైట్, ఒకవేళ బ్లాక్ కావాలంటే బ్లాక్, టెక్స్ట్ మెసేజ్ పంపించాలంటే టెక్స్ట్ మెసేజ్ క్లోజ్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ ఇతను మనం ఫ్రెండ్గా చేసుకోవాలి అనుకుంటే యాడ్ ఫ్రెండ్ అని క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేసి అతనికి మనం ఏదైనా మెసేజ్ హాయ్ అని కానీ ఏదైనా ఒకటి మెసేజ్ పంపిస్తే అది అతనికి రిక్వెస్ట్గా పోతుంది, అతను యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు మనం ఫ్రెండ్గా ఉంటాడు. ఇతనితో మనం మాట్లాడదాం. జాయిన్ ఇన్వైట్ అని చేసినామంటే మనమే హోస్ట్గా ఉంటాం. నేను ఇన్వైట్ చేసినాను, ఒకసారి వినండి ఎలా మాట్లాడుతున్నాను, అతను ఎలా మాట్లాడాలి. ఫారెన్ పీపుల్స్ వాళ్ళు I thought you were joining us. How are you doing? Yeah, I'm fine. What about you? Okay. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా మంచి యాప్. మనం దీంట్లో స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఫారెన్ పీపుల్స్ కూడా వస్తుంటారు, వాళ్ళతో మనం మాట్లాడవచ్చు. ఇది ఫ్రీ యాప్, మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అందులో మన ఫేస్ కనపడదు, మనం జస్ట్ మన వాయిస్ మాత్రమే పడుతుంది. మనం స్పీకింగ్ స్కిల్స్ మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి బెస్ట్ యాప్. నేను కూడా యూజ్ చేస్తున్నాను, ఇది మంచిగా ఉంది యాప్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు.